హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహి శ్యామల. మా బావ హాయ్ చెప్తున్నాడండి. అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. అలాగే వీడియో గురించి చెప్పే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ ఏం చేస్తాను, ఏటేటి చేస్తాను అనేసి, ఏ టైంకి చేస్తాను అనేసి ఈ వీడియో అనేసేయండి. మార్నింగ్ లేవగానే నేను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. క్లీన్ చేసేసుకొని మాప్ స్టిక్ పెట్టేసుకుంటానండి. మాప్ పెట్టేస్తాను. పెట్టేసాక ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ గదిలో దీపారాధన చేసుకుంటాను. దీపారాధన చేసుకుంటూ అప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా అండి. అదే మా వారికి అంబలి, మాకు టిఫిను. ఇంకా వేసవికాలం వచ్చేసింది కదండి. ఇంకా వేసవికాలం వచ్చేసింది కాబట్టి నేను త్వరగానే ఇంకా లంచ్కి కూడా త్వరగానే ప్రిపేర్ చేసేస్తున్నాను అండి. అందుకని ఇంకా వంట కూడా చేసేస్తున్నాను త్వరగా. అలాగే ఈరోజు అలా ఒక మేడ పైన 4 మొక్కలు ఉన్నాయండి. ఆ మొక్కలకి వాటర్ వేయడానికి వచ్చాను. అలాగా కొంచెం సైడ్కి మొత్తం వ్యూ మొత్తం చూపిద్దామని చాలా బాగుంది కదా. అలాగే ఈయన మొక్కలకి నీళ్ళు వేయడానికి వచ్చానండి. అలాగా వచ్చేసి ఇంకా ఈ మొక్క ఏంటంటే శివుడు పువ్వులు అంటాం కదా, బ్లూ కలర్ చంకు పువ్వులు ఉంటాయి కదా, ఆ మొక్క అనమాట. ఫస్ట్ ఇది బంతి పువ్వు. ఆ బంతి పువ్వులు ఎండు పెట్టేసి అందులో వేస్తే ఇంకా అది మొక్క వచ్చేసిందండి. అలాగా మంచిగా వచ్చింది కదా. అలాగే తులసి మొక్క, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా. అలాగే ఇది మా బాబు ఆడుతున్నాడండి క్యూట్గా, అందుకని తీసాను. అమ్మ అంటున్నాడు, క్యూట్గా నవ్వుతున్నాడు కదా. అలాగే ఇది చట్నీ, ఇడ్లీ చేశానండి. ఇడ్లీకి బొంబాయి చట్నీ. లంచ్కేమో రైసు, ఇదేమో శనగపప్పును కొబ్బరికాయ అండి, కొబ్బరి మొక్కలు, శనగపప్పు. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కంపల్సరీగా చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. కొబ్బరి మొక్క, శనగపప్పు కావాలంటే రెసిపీ కావాలని చెప్పండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా చేస్తాను ఇప్పుడు ఒక రోజు. నెక్స్ట్ ఇంకా అన్ని పనులు అయిపోయాక వంట అయిపోయాక గిన్నెలు తోముకుంటాం కదండి. గిన్నెలు తోమేసి సింక్ అది క్లీన్ చేశాను. ఆ సింక్ క్లీన్ చేసుకొని ఇంకా ఏముంటది, ఇంకా లాస్ట్కి బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు ఉతకాలి. అది కూడా వీడియో తీసానండి. సింక్ వాటర్ లీక్ అవుతుందండి. అసలు ప్లంబర్ని పిలిస్తే రావట్లేదు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఎంత చిన్న చిన్న దారి వస్తుంది. త్వరగా రిపేర్ చేయించాలి ఇది. పక్క వాళ్ళ గోడ ఖాళీగా ఉందనేసి నేనే ముగ్గులు వేసాను. గోవిందరామం ఒకటి, ఇంకా కలువ పువ్వు ఒకటి వేసాను. అలాగే మా వారు డైరీ తెచ్చుకున్నారండి. చాలా బాగుంది. తిరుమల మొత్తం ఉంది. ఆ డైరీలో తిరుమల ఎలాగెళ్ళాలి కూడా రాసి ఉందండి. చాలా బాగుందని చూపించాను మీకు. ఇంకా పార్ట్ 2 కూడా ఉందండి. ఎక్కువ లాంగ్ అయిపోతుందనేసి నేను ఇలా తీసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.